కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని గుర్తుందా కాంగ్రెస్ పార్టీకి లేదా మర్చిపోయారా అని నిలదీశారు నరేంద్ర మోడీ నిన్న. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ మీద మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అచ్చంగా ముస్లిం లీగ్ విధానాలను పోలిందని విమర్శించారు. అది మేనిఫెస్టో కాదు బుజ్జగింపు పత్రం అని ధ్వజమెత్తారు. ఆదివారం బీహార్లో నవడా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో మోడీ ప్రసంగించారు. ఆర్టికల్ 370 రద్దు గురించి బీజేపీ నాయకులు ఇతర రాష్ట్రాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యల మీద మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన భద్రతా సిబ్బంది జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. వారి పార్థివ దేహాలు త్రివర్ణ పతాకాలతో స్వస్థలాలకు చేరుకున్నాయి. రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో గతంలో ఎందుకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదో ప్రతిపక్ష నేతలు చెప్పాలి. అది దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. దేశాన్ని రెండుగా విభజించాలన్నదే కాంగ్రెస్ ఆలోచన విధానం అని మోడీ ఆక్షేపించారు. ప్రజల విరాళాలతో నిర్మించిన అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పెద్దలు బహిష్కరించారు. హాజరైన పార్టీ నేతలను బహిష్కరించారు. శ్రీరామనవమి రాబోతోంది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చేసిన పాపాలను మర్చిపోవద్దని ప్రజలకు సూచించారు. తమ 10 ఏళ్ల పాలన ట్రైలర్ మాత్రమే, తమ గ్రోత్ ఇంజన్ రన్వేపై సిద్ధంగా ఉందని, ఇక టేక్ ఆఫ్ తీసుకుంటుందని అన్నారు. బెంగాల్లోని జల్సాయిగురిలో ఎన్నికల మెగా ర్యాలీలో, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ అవినీతికి హింసాకాండకు ఉచిత లైసెన్స్ ఇవ్వాలని అధికార టీఎంసీ కోరుకుంటోందని మరోవైపున మండిపడ్డారు.